Hey guys, welcome to my channel. Americalo Chitturamai. First of all, andariki Sri Krishna Janmashtami Subhakankshalu. And ee video lo mem chesukunnatuvanti celebrations ni adi kuda small celebrations annamata. Oka highlights laga chupistunanu. Ee video aithe maakaithe oka manchi memory annamata. And Krishnudiki chestunnatuvanti decor ni kuda nenu already post chesanu. Evaraina chudukunna ante chudandi. तेजस्वी नवरितमस्तु मा विद्विषावहे ओम शांति 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 ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय विद्योर्मा अमृतं गमय ओम शांति शांति शांति. యాక్చువల్లీ ట్వింకిల్ కి తెలుగు మాట్లాడడం కూడా తెలియదు, బట్ మనం ఏది చెప్పినా కూడా తెలుగులో తను ఇంగ్లీష్ లో చెప్తుంది అనమాట. అండ్ గత 3 months గా అయితే భగవద్గీత క్లాసెస్ అయితే తీసుకుంటుంది ఆన్లైన్ లో. అండ్ కొన్ని శ్లోకాస్ అయితే నేర్చుకునింది అనమాట. ఇంకా అదే చెప్పింది అనమాట ఈ వీడియో క్లిప్స్ లో. మా కృష్ణాష్టమి అయితే చాలా సింపుల్ గా ఇలా జరిగిందనమాట. అండ్ మీరందరూ ఎలా జరుపుకున్నారో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఒకరోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి మీద కోపం తెచ్చుకునింది. ఎందుకు అంటే, నీకు నాకంటే గోపికలే ఎక్కువ ఇష్టం అని చాలా ఫీల్ అవుతుందన్నమాట. శ్రీకృష్ణుడు ఎంత బతిమాలినా తను వినట్లేదు. ఫైనల్లీ శ్రీకృష్ణుడికి బతిమాలి హెడేక్ కూడా వచ్చిందనమాట. సో రుక్మిణీదేవి అది గ్రహించి శ్రీకృష్ణుడి తలనొప్పి పోగొట్టడానికి చాలామంది డాక్టర్స్ని పిలిచింది. ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గట్లేదు. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ కాల ధూళిని నాకు తీసుకొచ్చి తలకి అప్లై చేస్తే నాకు తగ్గుతుంది అని. అప్పుడు రుక్మిణీదేవి నో ఆ పనైతే మాత్రం అస్సలు నేను చేయను, నేను నరకానికే వెళ్తాను అని చెప్పింది. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని గోపికల దగ్గరికి వెళ్ళి అడుగు అంటాడు. అప్పుడు రుక్మిణీదేవి వెళ్ళి అడిగితే వాళ్ళు వెంటనే తీసిస్తారు. దాన్ని తీసుకొచ్చి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి అప్లై చేసింది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు చూడు అడగంగానే ఇచ్చారు, అది వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ప్రేమ. నాకు తలనొప్పి తగ్గించడానికి వాళ్ళు నరకానికి వెళ్ళడానికి కూడా వెనకాడరు, అందుకే నాకు వాళ్ళంటే అంత ఇష్టం. ప్రేమ అనేది మనం బాగున్నప్పుడు ప్రేమను చూపించడం కాదు, మనకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా ఒకరిని బాగా ఉంచాలి అన్నది ప్రేమ అంటే. సో ఇదన్నమాట ఒక చిన్న షార్ట్ స్టోరీ. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. అచ్యుతం కేశవం కృష్ణదామోదరం రామనారాయణం జానకీ వల్లభం. ఐ హోప్ ఈ స్మాల్ మినీ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్.